Smile hello, this is Dr. Josna. Welcome to Origin Body Mind Soul. ఇది కొలాన్ హైడ్రోథెరపీ మెషిన్. కొలాన్ హైడ్రోథెరపీ అంటే మన పెద్ద పేగుని క్లీన్ చేసుకునే ఒక పరికరం అన్నమాట. ఈ మెషిన్ ని మన 4 సెంటర్స్ లోనూ ఉంచడం జరిగింది. లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కి నాచురోపతి రిలేటెడ్ గా మచ్ మోర్ అడ్వాన్స్డ్ థెరపీగా లార్జ్ ఇంటెస్టైన్ కి కొలాన్ హైడ్రోథెరపీని చెప్పొచ్చు. లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కొలాన్ హైడ్రోథెరపీ మెషిన్ తోటి చేయించుకోవడం అనేది చాలా సేఫ్. కేవలం మనకి ఈ మెషిన్ నుంచి ప్యూర్ వాటర్ మన బాడీలోకి త్రూ యానల్ కెనాల్ ద్వారా యానల్ రీజన్ ద్వారా పంపించడం జరుగుతుంది. పూర్తిగా సేఫ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ వాటర్ ని మాత్రమే, దట్ ఆర్ఓ ట్రీటెడ్ ప్యూరిఫైడ్ వాటర్ విత్ బాడీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ తోటి మ్యాచ్ అయ్యేటట్లుగా ఉంటుంది వాటర్ టెంపరేచర్. సో ఆ విధంగా మన బాడీలోకి వాటర్ అనేది రెక్టమ్ రీజన్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో కొలాన్ హైడ్రోథెరపీ మెషిన్ లో మనం నాజిల్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ఆ నాజిల్. ఈ నాజిల్ కూడా పూర్తిగా బాడీ కౌంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అప్ టు దిస్ లెవెల్ మన బాడీలోకి నాజిల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఐదర్ కోకోనట్ ఆయిల్ తోటి కానీ లేదు అనంటే లిగ్నోకెన్ జెల్ కానీ యూజ్ చేసి ప్రాపర్ లూబ్రికేషన్ ఉండేటట్లుగా మనకి లోపలికి రెక్టమ్ లోకి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా సరే పైల్స్, ఫిస్టులా ఇట్లాంటివి ఉన్నప్పుడు నాజిల్ ఇన్సర్షన్ ఏమైనా పెయిన్ గా ఉంటుందంటే నో, నాట్ ఎట్ ఆల్. లిగ్నోకెన్ జెల్ యూజ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ లోకల్ ఎనస్థెటిక్, ఎటువంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే కాదు. లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కి ముందు ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏం తీసుకోవాలి, ఇలాగా. సో క్లెన్జింగ్ వన్స్ ఒకసారి మనం ప్లాన్ చేసుకునే పని అయితే ముందు రోజు ఒక 24 hours నుంచి నాన్ వెజిటేరియన్ కనుక తీసుకోకపోతే సింపుల్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ క్లెన్జింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో చేస్తాము, సెకండ్ వన్ జస్ట్ క్లీనింగ్ కోసం మాత్రం చేస్తాం, లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్ కోసం. ఇఫ్ ఎట్ ఆ లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్ గనక ఆ ప్రొసీజర్ లో, ఆ వేలో గనక మనం తీసుకుంటే జస్ట్ ఒక 3 hours ముందు ఏ ఫుడ్ తీసుకోకుండా రోజులో ఏ టైంలో అయినా సరే మనం లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కొలాన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఫుడ్ తీసుకున్న వెంటనే వద్దంటాము, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ అంతా కూడా స్టమక్ రీజన్ లో ఉంటుంది, డైజెస్ట్ అవడానికి 2 to 3 hours టైం పడుతుంది. వాటర్ మనకి కింద నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 20 liters to 30 liters వాటర్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో అలా వెళ్ళినప్పుడు ఇంటెస్టైన్ అనేది స్టమక్ ని పుష్ చేస్తుంది. అలా పుష్ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. అందు గురించే టైం వేరియేషన్ చెప్తాము. లేదు అని అంటే ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్ డైజెషన్ కి లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కి ఏ విధమైన సంబంధం లేదు. సెకండ్ వన్, స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ చేసుకునేటట్లయితే ఎర్లీ మార్నింగ్ ఏమీ తీసుకోకుండా గనక క్లెన్జింగ్ ప్రోగ్రామ్ కి గనక రాగలిగితే మన ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్ రీజన్ లోనే ఉంటుంది కాబట్టి అది పూర్తిగా కూడా బెటర్ గా స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఉంటుంది అని నేను చెప్తాను. అసలు లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ ఎందుకు చేయించుకోవాలి, డిటాక్సిఫికేషన్ ఎందుకు చేయించుకోవాలి అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ 1.5 meter లెంత్ ఉంటుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ లోపల మైక్రో పోర్స్ ఉంటాయి. ఆ మైక్రో పోర్స్ నుంచి అన్ని వైటమిన్స్ లైక్ మినరల్స్, కాల్షియం ఇలాంటివన్నీ కూడా రీఅబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది. వాటర్ కూడా రీఅబ్జార్బ్ అవుతుంది మన క్లెన్జింగ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి. సో ఇలా రీఅబ్జార్బ్ అయ్యే వాటర్ అక్కడ సరౌండింగ్స్ కనుక బెటర్ గా లేవు అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బాడీలోకి రీఅబ్జార్బ్ అయిన తర్వాత అసిడిక్ పర్సెంట్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎంత డ్యూరేషన్ గ్యాప్ తోటి మనం లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే జస్ట్ 3 months కి ఒకసారి మన కారునో బైక్నో సర్వీస్ కి ఎలా ఇస్తాము ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం, అలాగే మన బాడీకి కూడా లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ అనేది పీరియాడిక్ గా క్లెన్జింగ్ అండ్ క్లీనింగ్ ఫర్ బెటర్ మెయింటెనెన్స్. మన బాడీని ఒక ఇంజిన్ గా తీసుకుంటే అలా ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ విత్ కొలాన్ హైడ్రోథెరపీ చాలా అవసరం. లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కొలాన్ తోటే ఎందుకు, మెషిన్ తోటే చేయించుకోవాలి, ఈ డౌట్స్ చాలా మందికి వస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ అనేది అనీమా ద్వారా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 100 ml వాటర్, 200 ml వాటర్ తోట, 1 liter వాటర్ తోట ఇలా చేసుకుంటూ ఉంటారు. బట్ క్లెన్జింగ్ మెషిన్ ఎందుకు అవసరం అని అంటే ఈ రోజు మనం తీసుకునే ఫుడ్స్ లో ఉండే ఫెర్టిలైజర్స్, కలర్
ఈ మెటబాలిక్ వేస్ట్ బాగా ఎక్కువగా చేయడం వల్ల డిపాజిట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంటెన్స్ క్లీనింగ్ టోటల్ అండ్ ట్యూబ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 20 లీటర్స్ టు 30 లీటర్స్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి మెషిన్స్ తోటి కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే పీరియాడిక్ క్లెన్జింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మన హెల్త్ ని మెయింటైన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆరిజిన్ ఎప్పుడూ కూడా బీ ఇన్ వెల్నెస్ నాట్ ఇన్ ఇల్నెస్ ఇదే చెప్తూ ఉంటాము మాక్సిమం ప్రతి క్లయింట్ కి. మా దగ్గరకు వచ్చే స్కిన్ ఇష్యూస్ కానీ, పైల్స్ కంప్లైంట్స్, క్యాన్సర్, ఈవెన్ డయాబెటీస్ కేసెస్, బీపీ, థైరాయిడ్ ఇష్యూస్, ఇలా ఏ కండిషన్ కైనా వాత ప్రిడామినెన్స్ ఉన్నా సరే ఆ కండిషన్స్ అన్నిట్లోనూ లాటరల్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ ప్లస్ డిటాక్సిఫికేషన్ రిమైనింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా చాలా అవసరం. ఖచ్చితంగా తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటాం. అదే విధంగా ఎలక్ట్రోహోమియో మెడికేషన్ సజెస్ట్ చేసేటప్పుడు మెడిసిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచాలి అంటే కూడా క్లెన్జింగ్ ఫస్ట్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్ యూజ్ చేయడం బెటర్ అనేది జనరల్ ఇచ్చే సజెషన్. ఫాలో అవ్వగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మా దగ్గరకు వచ్చే స్కిన్ ఇష్యూస్ కానీ, పైల్స్ కంప్లైంట్స్, క్యాన్సర్, ఈవెన్ డయాబెటీస్ కేసెస్, బీపీ, థైరాయిడ్ ఇష్యూస్, ఇలా ఏ కండిషన్ కైనా వాత ప్రిడామినెన్స్ ఉన్నా సరే ఆ కండిషన్స్ అన్నిట్లోనూ లాటరల్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ ప్లస్ డిటాక్సిఫికేషన్ రిమైనింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా చాలా అవసరం. ఖచ్చితంగా తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటాం. అదే విధంగా ఎలక్ట్రోహోమియో మెడికేషన్ సజెస్ట్ చేసేటప్పుడు మెడిసిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచాలి అంటే కూడా క్లెన్జింగ్ ఫస్ట్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్ యూజ్ చేయడం బెటర్ అనేది జనరల్ ఇచ్చే సజెషన్. ఫాలో అవ్వగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి.